మ్యాథ్స్ మెథడాలజీలో సెకండ్ ఇయర్ ఎవల్యూషన్ అనేది మాపనం మదింపు మూల్యాంకనాల అర్థం ఉద్దేశం ఇది తెలుసుకోవచ్చు మనము. మాపనం అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కానీ ఇందులో ఇంకా కొంచెం క్లారిటీగా ఉంది కాబట్టి దీని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మాపనం అంటే విద్యారంగంలో మాపనం అనేది అభ్యసన ఫలితాలను ప్రవర్తన పరిశీలన నుంచి నిర్ధారించడం జరుగుతుంది. మాపనం అనేది పరిమాణాత్మకము. ఉదాహరణకు ఒక యూనిట్ పూర్తయిన తర్వాత అభ్యాసకుని సాధనను మార్కులు లేదా స్కోర్ల రూపంలో కొలుస్తారు. మాపనం అనేది అభ్యసనం పరిమాణాత్మకంగా నిర్ధారించడానికి మాత్రమే పరిమితం అవుతుంది. అంటే ఎంత తక్కువ ఎంత ఎక్కువ సూచిస్తుంది, మాపనం గుణాత్మకతను సూచించదన్నమాట. ఉదాహరణకు టర్మ్ చివరి పరీక్షలో ఒక విద్యార్థికి 50కి 40 మార్కులు సాధిస్తే చాలినంత బాగా సాధన ఉందని చెప్పగలమా? అందుకే మాపనం అనే దానిని మరింత విశాల భావంతో మూల్యాంకనంగా విస్తృతపరచడమైందనమాట. మరి మూల్యాంకనం అనేది సాధారణంగా ఒక మాపన విలువకు తీర్పునివ్వటం. మాపనం కన్నా సమగ్రమైన భావన మూల్యాంకనం ఎంత మంచి అనేది కూడా నిర్ధారిస్తుంది. మూల్యాంకనం పిల్లల అవగాహన వైఖరులు, ఆలోచన విధానము, పని అలవాట్లు వంటి వాటిని కూడా నిర్ణయిస్తుంది. ఆ విధంగా గణితంలో మూల్యాంకనం అనేది అభ్యసనను గుణాత్మకంగా, బోధన ప్రక్రియలో గుణాత్మకతను నిర్ణయిస్తుందన్నమాట. మూల్యాంకనం బోధన ప్రక్రియలో అంత్య ఫలితాలైన విద్యా లక్ష్యాలపై దృష్టి సారిస్తుంది. మరి ఈ అభ్యసన ప్రక్రియలో గుణాత్మకత పరిమాణాత్మకత ఎట్లా తెలుసుకోవడం? దీన్ని తెలుసుకోవడానికి మరొక భావన పద్ధతి కావాలి, అదే మదింపు. మదింపు మూల్యాంకనం కన్నా మరింత విశాలమైన మదింపు. అది అభ్యసన ప్రక్రియలో గుణాత్మక పరిమాణాత్మక అంశాలను సూచిస్తుంది. ఇప్పుడు మాపనం అనేది పరిమాణాత్మకమైనది, మూల్యాంకనం అనేది గుణాత్మకమైనది, అవునా? ఇక్కడ గుణాత్మక పరిమాణాత్మక అంశాలను నిర్ధారిస్తుంది ఏంటి, మదింపు. అదేవిధంగా అభ్యసన ఫలితాలు బోధన ప్రక్రియలో గుణాత్మకతను కూడా సూచిస్తుంది. ఆ విధంగా మదింపు అనేది ప్రక్రియ సేకరణ, ఊహించడం, పిల్లలు విద్యా కృత్యాలను ప్రతిస్పందనలు నివేదించడము మరియు సమాచారాన్ని ఉపయోగించడము, విద్యార్థుల అభ్యసన అవగాహనను మదింపు చేయడానికి విభిన్న మదింపు మెలకువలు అవసరం అన్నమాట. దానిలో భాగంగా రకరకాల పరీక్షలు మదింపు సాధనాలు గురించి తెలుసుకోవాలి. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి సెకండ్ ఇయర్లో చాలా బాగా ఇచ్చాడు ఇది పట్టిక. ఏంటంటే పాండిత్య రంగంలో మాపనానికి సాధనాలు, మనకి ఏంటి నియోజనాలు. చూడండి, నియోజనాలు నిర్వహించే విధానాలు ఏంటి, మనకి పాఠానికి ముందు సిద్ధం చేసుకోవాల్సింది, సాధన చేయవలసిన భాగము, వ్యాసక్తులు కోరే భాగము. మనం ఫస్ట్ ఇయర్లో చదువుకున్న దీని గురించి కదా. సాధన పరీక్షలు ఏంటి, మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు, ప్రయోగ పరీక్షలు అనేవి సాధన పరీక్షలు. తర్వాత ప్రాజెక్టులు. మౌఖిక పరీక్షల్లో మనకి ఏముంటాయి, అతి లఘు సమాధాన సమాధాన ప్రశ్నల రకము, సత్యం రకము, సాదృశ్య రకము ఉంటాయి. రాత పరీక్షల్లో వ్యాసరూప, సంక్షిప్త, లఘు సమాధాన ప్రశ్నల్లో రకాలు ఉంటాయి. లఘు సమాధాన ప్రశ్నల్లో మళ్ళీ ప్రశ్నల రూపం, పూరణ, సంసర్గం, సాదృశ్య రూపం ఉంటాయి. విషయనిష్ట ప్రశ్నల్లో ప్రత్యామ్నాయ ప్రశ్నలు, బహుళ ఇచ్చక, జతపరచడం, వర్గీకరించడం, ఆశ్రయ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం ఇది పట్టిక చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. మనకి ఇందులో ఇంకా క్లారిటీగా ఇచ్చాడు ఫస్ట్ ఇయర్లో, కానీ వ్యాసరూప ప్రశ్నల గురించి కానీ ప్రతిదాని గురించి ఒకసారి తెలుసుకుందాం. వ్యాసరూప పరీక్షలు ఇవి చాలా పూర్వకల్పం నుండి అమల్లో ఉన్నాయి. వీటి వల్ల విద్యార్థులు స్వేచ్ఛాయుత సమాధానాలు ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. విద్యార్థులు తమ సృజనాత్మకత శక్తిని ప్రదర్శించే అవకాశం ఎక్కువ, యోగ్యతలు ఉంటాయన్నమాట. అంటే భావ వ్యవస్థాపిత సామర్థ్యము, భావ వ్యక్తీకరణ సామర్థ్యాలను విమర్శించగలుగుట, పోల్చగలుగుట మున్నగు వాటిని బట్టి ఇటు పరీక్షల వల్లనే మాపన చేయగలమన్నమాట. విద్యార్థులు ఉత్తమ అధ్యయనపు అలవాట్లు ప్రోత్సహిస్తాయి. గణిత బోధన పద్ధతులు ఇటు ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రాన్ని తయారు చేయడం కొంత తేలికైందే. సబ్జెక్టులో వ్యాసరూప ప్రశ్నలు తయారు చేయడానికి వీలు కలగదు. ఇచ్చేటప్పుడు చాలా స్వేచ్ఛను పొందుతాడు అనమాట. పరిమితులు, అల్ప సప్రమాణత ఉంటుంది. ఏంటి అనుకుంటున్నారు, ఎందుకు? ఇట్టి పరీక్షల సప్రమాణత అల్పంగా ఉంటుంది. తక్కువ సంఖ్యలో ప్రశ్నలు ఉండడం వల్ల అదృష్టం చాలా గొప్ప పాత్రను వహిస్తుంది అనమాట. దస్తూరి, వ్యాకరణం, సమాధానపు నిడివి, బొకాయింపు మున్నగు అసందర్భ కారకాల వల్ల వ్యాలిడిటీ అపత్వాన్ని పొందుతుంది అనమాట, అసత్యం పొందుతుంది. ఇట్టి బుకాయింపును సరిచేయడానికి తగిన గణాంక శాస్త్ర సూత్రాలు ఇవి కనుగొనబడలేదు. అల్ప విశ్వసనీయత ఉంటుంది. జవాబుపత్రాలను దిద్దుట్లో గల ఆత్మాశ్రయత వల్ల విశ్వసనీయత తక్కువగా ఉంటుంది. సమాధాన నిడివి, పరీక్షకుని మనోస్థితి, పరీక్షకుని లేదా పరీక్షపై ఉపాధ్యాయుని వైఖరి ఉన్న కారణాలు జవాబుపత్రాన్ని తీర్చిదిద్దడంలో
జవాబు పత్రాలని దిద్దుటలో ఆత్మస్థైర్యతపై ప్రభావాన్ని చూపుతాయన్నమాట. కంటతా పట్టే అలవాటు ప్రోత్సహిస్తుంది. అతి ముఖ్యమైన పాఠ్యాంశాలపై మాత్రమే చదువుని విద్యార్థులు కేంద్రీకరిస్తారు. జవాబు పత్రాలని చదవటానికి ఎక్కువ సమయం వినియోగించాలి. దిద్దడానికి ఎక్కువ సమయం కావాలి. చికాకు, శ్రమ వస్తుంది. ఒక సబ్జెక్టులో పాఠ్యాంశాలన్నింటినీ పూర్తిగా పరీక్షించవు. వ్యాసరూప ప్రశ్నల్లో అభివృద్ధిపరచడానికి సూచనలు ఏంటి? సూచనలు స్పష్టంగా, నిర్దిష్టంగా, తగిన విధంగా ఉండాలి. విద్యార్థికి ద్వంద్వార్థం ఇచ్చినట్లుగా ఉండకుండా చూడాలి. ఎక్కువ సాధారణంగా ఉండకూడదు. చర్చించకు ముందు అభిప్రాయం తెలుపు వంటి పదజాలను ఉపయోగించకూడదు. ఓకే. ఆశించిన జవాబు అన్ని అంశాల రూపంలో ఉండాలి. స్పష్టపరచాలి. వ్యాసరూప ప్రశ్నల యోగ్యతలను వ్రాయము 5 మార్కులు ఇలా ఉండాలన్నమాట. విషయతంత్ర పరీక్షల ద్వారా మాపనం చేయడానికి వీలు లేని లక్ష్యాల సాధనను తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. తర్వాత విషయతంత్ర పరీక్షలు ఆబ్జెక్టివ్ టైప్ టెస్టులు అనమాట. అంటే విషయనిష్ట పరీక్షలు ఇవి. మూల్యాంకనంలో మొదటి సాధ్యమైనంత వరకు ఆత్మాశ్రయత తగ్గించడం వీటి ధ్యేయం. బట్టి పరీక్షలో ఇట్టి పరీక్షల్లో విద్యార్థి ప్రశ్నకు జవాబుగా ఒక పదాన్ని కానీ పద సముదాయాన్ని కానీ రాయాలి, లేదా ఇవ్వబడ్డ సమాధానాల నుంచి సరైన దాన్ని చేయాలన్నమాట. అందువల్ల సమాధానాన్ని రాయడం చాలా త్వరగా జరిగిపోతుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టచ్చు అనమాట. ప్రయోజనాలు ఏంటి? మనము ఈ ఒకే పరీక్షా పత్రంలో ఎక్కువ ప్రశ్నలు ఇవ్వచ్చు. అందువల్ల అన్ని పాఠ్యాంశాల వైపు విద్యార్థిని సమగ్రంగా పరీక్షించవచ్చు అనమాట. పరీక్షకుని ఆత్మస్థైర్యతకు ఏమాత్రం తావులేదు కనుక పరీక్ష యొక్క విశ్వసనీయత పెరుగుతుంది. జవాబు రాయడానికి తక్కువ సమయం పడుతుంది. జవాబులను ఖచ్చితంగా, వేగంగా పరిగణించవచ్చు. కొన్ని ముఖ్యాంశాలను బట్టి పట్టుట కాక విద్యార్థి పాఠ్యాంశాలన్నింటినీ చదవాల్సి ఉంటుంది. వ్రాతలో వేగం, శైలి మరియు బాహ్య కారకాల ప్రభావం ఈ పరీక్షలపై ఉండదు. ఇట్టి పరీక్షలు నిర్వహించడం తేలిక. ఇది టెట్ 2025లో ఇచ్చాడు. పేజ్ నెంబర్ 5 అంటే క్వశ్చన్ నెంబర్ 120, పేజ్ నెంబర్ 15 అంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో. పరిమితులు. విద్యార్థుల్లో భాషా సామర్థ్యం క్షీణిస్తుందని పరిశోధనల వల్ల తేలింది. పరీక్షా పత్రాలను తయారు చేయడం వ్యయ ప్రయాసాలతో కూడిన పని. పరీక్షా పత్రాలను తయారు చేసే వారికి ఎక్కువ సామర్థ్యం కావాలి. ఊహించి జవాబులు రాసే అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నత స్థాయి సామర్థ్యాలని, దత్తాంశాన్ని తార్కికంగా వ్యవస్థీకరించడం, సమన్వయ శక్తి మొదలైనవి పరీక్షించలేవు. విషయతంత్ర పరీక్షాంశాలని తయారు చేయుటకు జ్ఞప్తి ఉంచుకోవాల్సిన సూచనలు. కఠిన పదాలు వాడరాదు. ఏ అంశాన్నైనా అచ్చు పుస్తకం నుండి ఉన్నది ఉన్నట్లు తీసుకోకూడదు. వివాదాస్పదంగా ఉండే ఏ అంశాన్నైనా ఇవ్వదలిస్తే ఆ అంశం ఎచ్చట నుండి గ్రహించబడిందో పేర్కొనాలి. ఒక పరీక్షాంశం మరొక పరీక్షాంశపు సమాధానానికి సంకేతం కారాదు. పరీక్షాంశాల సమాధానాలు ఒక రకమైన క్రమంలో వచ్చేలా ఉండరాదు. యాదృచ్ఛిక క్రమంలో ఉండాలి. ద్వంద్వ అర్థాలు వచ్చేట్లుగా అంశాలు ఉండరాదు. గుణాత్మక పదాలని సాధ్యమైనంత వరకు ఉపయోగించరాదు. అంటే ఎక్కువ, తక్కువ మొదలైనవి అన్నమాట. పరస్పర ఆధారాలైన అంశాలని ఉపయోగించకూడదు. ప్రాముఖ్యం లేని చాలా చిన్న విషయాలను పరీక్షించకూడదు. కంగారు పడే పదజాలంతో అంశాలను తయారు చేయకూడదు. విషయతంత్ర పరీక్షను ఎప్పటికప్పుడు ఉపయోగించాలి. పరీక్షించవలసిన సమూహం పెద్దదిగా ఉన్నప్పుడు పరీక్షను మరలా వాడవలసి వచ్చినప్పుడు, నిష్పక్షపాత మూల్యాంకనం అవసరమైనప్పుడు మనము ఈ విషయతంత్ర పరీక్షలను వాడతామన్నమాట. వ్యాసరూప జవాబులను నిర్ణయించగల సామర్థ్యం కంటే సరైన విధంగా విషయతంత్ర పరీక్షలను రాయగల సామర్థ్యం తనకున్నది. ఉపాధ్యాయుడు అధికముగా విశ్వసించినప్పుడు వేగంగా పరీక్షా పత్రాలను తయారు చేయవలసిన దానికంటే త్వరితంగా పరీక్ష ఫలితాలను తెలియజేయవలసిన అగత్యం ఏర్పడినప్పుడు అనమాట. విషయతంత్ర పరీక్షల్లో రకాలు ఏంటి? బహుళైచ్ఛిక ప్రశ్నలు మనం ఇంతక చూసాం కదా. తర్వాత ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ 4-5 సమాధానాలు ఉండాలి. అదొక్కటి మాత్రమే సరైనదే ఉండాలన్నమాట. ఒకటి మాత్రమే సరైనదే ఉండాలి. ఇక్కడ సూచన. ఈ దిగువ ప్రశ్నలకు ఒక్కొక్క దానికి ABCD అని 4 సమాధానాలు ఉంటాయి. అందులో ఒకటి మాత్రమే సరైంది. దాన్ని ఎంపిక చేసి గుర్తును బ్రాకెట్ మీద ఉంచాలి. చరశీలత మాపనమునందు అత్యంత విశ్వసనీయమైన మాపనం అంటే వ్యాప్తి, ప్రామాణిక విచలనం, చతుర్థాంశక విచలనం, అంక మధ్యమ విచలనం. ఈ రకమైన
పరీక్షాంశ ఇందులో ఏంటంటే ప్రామాణిక విచలనం ఆన్సర్ అయితే ఇక్కడ ఈ రకమైన పరీక్షాంశాలు ఇదే ఇచ్చేసాడు అసలు బిట్టు. మనం అసలు ఈ బిట్ ఇస్తాడా అని కూడా అనుకుంటాం కదా ఎక్కడుంది అని చెప్పి. ఓకే, ఈ రకమైన పరీక్షాంశాలు విచక్షణ శక్తి, వ్యాఖ్యాన సామర్థ్యం, వినియోగ సామర్థ్యాల యథార్థాల ఉపయోగం, వీటిని మాపన చేయడానికి ప్రయోజనకారులు అనమాట. ఇట్టి అంశాలను తయారు చేయడంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటి? బహుళైచ్ఛిక అంశాలను తయారు చేయడానికి అవసరమైనప్పుడు ముఖ్యమైన నేర్పు, ప్రత్యామ్నాయ సమాధానాలు వ్రాయడం మందే కనపరచాలన్నమాట. ఇచ్చిన వాటిలో ఒకటి స్పష్టంగా అత్యుత్తమైనదిగా ఉండాలి. ఇలాంటి అంశానికి ఇచ్చిన ప్రత్యామ్నాయాలు ఒకటి మాత్రమే ఖచ్చితమైనది అంగీకరించబడి ఆగు సమాధానం అయి ఉండాలన్నమాట. ప్రత్యామ్నాయం అంశం యొక్క మూల్యాంకనానికి వ్యాకరణయుక్తంగా సరిపడినట్లు ఉండాలి. ఏది సరైన సమాధానం కానిది, ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాల నుండి ప్రత్యామ్నాయాలు ఉండకూడదు. జవాబులు వరుస క్రమంలో ఉండాలి. తర్వాత జతపరచడం మనకు తెలుసు బాబాయ్ ఎలా జతపరుస్తాం. ఇచ్చిన అంశాలు గుర్తుంచుకోవాల్సిన అంశాలు సాధారణంగా 10 లేక 12 అంశాలను మించి ఉండకూడదట. ఏ వరుసలో నుంచి జతపరచాల్సిన అంశాలను ఎంపిక చేసుకోనాలో ఆ వరుసలో వాని సంఖ్య కంటే ఎక్కువ రెండో వరుసలో అంశాలు ఉండాలి. ఏ వరుసకు ఆ వరుసలో అంశాలు సజాతీయాలే ఉండాలి. 2 వరుసల్లో అంశాలు ఆకారాది క్రమంలో కానీ మరి ఏదైనా తార్కిక క్రమ పద్ధతిలో కానీ అమర్చబడి ఉండాలి. ఏ వరుసలోని అంశాలను ఏ వరుసలోని వారితో జతపరచాలో సమాధానాలను ఎట్లు సూచించాలో ఒకే పదం ఒకటి కంటే ఎక్కువసార్లు వినియోగించలేదో వీటిని గురించి స్పష్టమైన సూచనలు విద్యార్థులకు ఇవ్వాలి. తర్వాత పూరించే పద్ధతి ఒక పద్ధతిలో ప్రశ్న వాక్యంలో ఉంటుంది. మనం ఖాళీని విడిచిపెడతాం కదా, అది జ్ఞాపశక్తిని పరీక్షించడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. మరి ఈ ప్రశ్నలు తయారు చేయడానికి గుర్తుంచుకోవాల్సిన అంశాలు వాక్యం నందు ప్రాముఖ్యం గల పదాన్ని మాత్రమే విడిచి దానికి ఖాళీ ఉండాలి. ఒక అంశంలో ఖాళీ మాత్రమే ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. అంశం ఖాళీతో ప్రారంభమవుట కానీ ఆఖరుట కానీ కాకుండా అంశాలని జాగ్రత్తగా రచించాలట. అంటే అంశం ఖాళీతో ప్రారంభం అవ్వడం కానీ ఆఖరుట కానీ కాకుండా అంశాలను జాగ్రత్తగా రచించాలి. ఇదే బిట్ ఇచ్చాడు టెట్లో, ఈ పాయింట్ ఇచ్చాడు అన్నమాట. ఓకే, అంశాల్లో ఇవ్వబడే ఖాళీలు అన్ని అంశాలకు సమానమైన నిడివితో ఉండాలి. లేనిచో ఖాళీ యొక్క నిడివిని బట్టి సమాధానం నిడివి ఊహించడానికి వీలవుతుంది. ఇచ్చిన ఖాళీ ఒకే పదం సరైనదై ఉండాలి. ఇవన్నీ ఏంటంటే ఇందులో సరైనది ఏది పాయింట్స్ అన్ని ఇచ్చేస్తున్నాడు. మనకి ఈజీగానే ఉంటుంది. అక్కడ క్వశ్చన్ చూసేసరికి ఇక్కడ చదివేటప్పుడు మనకి ఈజీ, అక్కడ క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కొన్ని తెలిసిపోతాయి. 1, 2, 3 తెలిసిపోతాయి, 4 తెలియదు. అక్కడ ఏబీసీ కరెక్ట్, బీసీడీ కరెక్ట్, అన్నీ కరెక్ట్ ఇలా ఇచ్చేస్తున్నాడు. అందుకే మొత్తం అన్ని పాయింట్లు చదువుకోవాల్సి వస్తుంది. సత్య పద్ధతి ఇటు రకంలో ప్రతి అంశానికి 2 ప్రత్యామ్నాయాలు ఉంటాయి కనుక సరైన సమాధానం ఊహించడానికి 50% వీలుంటుందన్నమాట. ఇది అదృష్టం వల్ల జరుగుతుంది. అలాంటి అంశాలని గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒకటికన్నా ఎక్కువ భావాలని ఒకే అంశంలో పరీక్షించకూడదు. సగభాగం సత్యమైంది, మిగిలిన సగభాగం అసత్యమైంది ఆ అంశాలని ఉపయోగించుకోకూడదు. సత్య అంశాల సంఖ్య సుమారుగా సమానంగా ఉండేటట్లు జాగ్రత్తగా తీసుకోవాలి. 2 వ్యతిరేక అర్థాలు వచ్చుట మాటలను ఉపయోగించి ఎట్టి అంశాలను తయారు చేయరాదు. సమాధానాలు యాదృచ్ఛిక క్రమంలో ఉండేటట్లు చూడాలి. నిశ్చయంగా సత్యమని కానీ అసత్యమని కానీ సమాధానం చెప్పగల అంశాలకి ఈ పద్ధతిని ఉపయోగించాలి. వివాదాస్పదమైనది లేదా అనిశ్చితమైనది అయిన సమాధానం కలిగిన అంశాన్ని బట్టి పరీక్షాంశంగా రాయకూడదు అన్నమాట. తర్వాత లఘు సమాధాన పరీక్షలు మనకి జవాబుపత్రాన్ని దిద్దడం కష్టం అనిపించదు. ఎక్కువ సంఖ్యలో ఎలాంటివి అవ్వచ్చు. మరి లఘు సమాధాన పరీక్షలను తయారు చేయడంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి? ఒక మాటతో కానీ 2-3 మాటలతో కానీ సమాధానం ఉండే అంశాలను ఎంపిక చేసుకోవాలి. పరీక్ష అంశాన్ని ఒకే సమాధానం వచ్చేలా తయారు చేసుకోవాలి. 1-2 పదాలని వదిలేసి పాఠ్యపుస్తకం నుండి యథావిధంగా ఏ అంశాన్ని రాయకూడదు. ఆ భావనను పరీక్షించడానికి వీలుగా వేరే మాటలలో తిరిగి ఆ అంశాన్ని రాయాలి. పైన పేర్కొన్న 5 రకాల్లో ఏ రకానికి చెందిన అంశాన్ని అయినా విషయతంత్ర పరీక్ష అంశం అంటారనమాట. అంటే పైన పేర్కొన్న 5 రకాలు ఏ రకానికి చెందిన అంశాన్నైనా విషయతంత్ర పరీక్షాంశం అంటారట. బోధన లక్ష్యాలైన జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యాలలో దేని ఆధారంగా నిర్మించబడ్డ పరీక్షాంశాన్నైనా లక్ష్యాత్మక పరీక్షాంశం అంటారు. అంటే ఒక లక్ష్యం యొక్క ఒక స్పష్టీకరణ ఆధారంగా చేసుకుని నిర్మించబడింది లక్ష్యాత్మక పరీక్షాంశం అనబడుతుంది అనమాట. ఇక్కడ రూపకల్పన, వినియోగం, రాత పరీక్షలు అనేవి పాఠ్య ప్రణాళికను విద్యార్థులు ఎంత మేరకు అవగాహన చేసుకున్నారో మదింపు చేయడానికి తోడ్పడతాయి. పరీక్షలను రూపొందించడంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు: పరీక్ష అంశాలు స్పష్టతను
సప్రమాణత విశ్వసనీయత కలిగి ఉండాలి. దీని అర్థం ధృవీకరించబడిన గతానికి జ్ఞానానికి చెందిన ప్రశ్నలై ఉండాలన్నమాట. ఏ ఉద్దేశం కొరకు ఉద్దేశించబడిందో వాటిని మదింపు చేసేలా ఉండాలి. భాష సరళంగా ఉండాలి. జవాబు కొరకు చేసే సూచనలు స్పష్టంగా ఉండాలి. ఎవరైతే తయారు చేశారో వారు ఆ పరీక్షను నిర్వహించిన ఉపాధ్యాయులకు నిర్వహించుకున్నారో వారికి స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. పరీక్ష ఉద్దేశం ఎలా ఉండాలి? ఏ ఉద్దేశం కొరకు ఏ ఉద్దేశం కొరకు పరీక్ష ఉద్దేశించబడిందో దానిని పరిగణలోకి తీసుకోవాలి. ఉద్దేశాలను అనుసరించి 2 రకాల పరీక్షలు ఉంటాయి. ఏంటి? సాధనా స్థాయి పరీక్షించే ఉద్దేశము, లోప నిర్ధారణను పరీక్షించే ఉద్దేశము ఉంటాయన్నమాట. ఈ లోప నిర్ధారణ పరీక్ష వచ్చేసి సంవత్సరం మొదట్లో ఈ పరీక్ష నిర్వహిస్తారట. అంటే నా విద్యార్థి సరైన తరగతిలో పెట్టడానికి లోప నిర్ధారణ పరీక్ష అనేది స్టార్టింగ్లో పెడతారు. అదేవిధంగా యూనిట్ మధ్యలో లేదా చివరిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అభ్యాసంలో వెలితి లేదా అభ్యసన దోషాలు లేకుండా నివారించవచ్చు. తర్వాత పరీక్ష సమయాన్ని ముందుగానే నిర్ధారించుకోవాలన్నమాట. విషయ పరిధి, జ్ఞాన పరిధి అన్నమాట. పాఠ్య ప్రణాళికలోని ప్రతి పాఠ్యాంశంలోని ఉపాంశాల నుంచి పరీక్ష ప్రశ్నలు రూపొందించాలి. గణితపరమైన వివేచనలను, ఆలోచనలను రేకెత్తించే ప్రశ్నలు ఉండాలి. తర్వాత గణన సూచి అంటే పరీక్షను తయారు చేసుకునేటప్పుడు మార్కులు కేటాయింపు ఏ విధంగా చేయాలి అనే దానికి ప్రణాళిక తయారు చేసుకోవాలన్నమాట. బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఒకే ఒక సమాధానం గల ప్రశ్నలకు 1 మార్కు కేటాయించవచ్చు అనమాట. ఇలా నిర్మాణాత్మకవాదం ప్రకారం ఎన్సీఎఫ్ 2005 సూచించిన విధంగా చివరి సమాధానానికి అంత ప్రాముఖ్యత కన్నా సమస్య సాధనకు అనుసరించిన ప్రక్రియ లేదా సోపానాలకు ప్రాధాన్యతనివ్వాలి. గణన దోషాలకు మార్కులు పెద్దగా దక్కించాల్సిన అవసరం లేదు. సమ్మిళిత వైవిధ్యత అన్ని రకాల పిల్లలకు తగిన సవాళ్ళను విసిరే విధంగా పరీక్షలు ఉండాలి. పరిమితులు. రాత పరీక్ష అనేది ఒక పాఠ్య ప్రణాళికలోని పాఠం లేదా పాఠంలోని అన్ని అంశాలు మదింపు చేయడానికి తోడ్పడవచ్చు. పరీక్ష నిర్వహణ. పిల్లలు సిద్ధమవడానికి ముందు పరీక్ష నిర్వహించే తరగతిలో సరైన ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలన్నమాట. సాధన పరీక్షను నిర్మాణం క్లుప్తంగా సోపానాలు ఏంటంటే సాధన పరీక్ష నిర్మాణం క్లుప్త సోపానాలు. తాను దేన్నైతే మాపనం చేయదలుచుకున్నాడో దాన్ని ఖచ్చితంగా నిశ్చయించాలన్నమాట. విద్యార్థుల ప్రవర్తనకు సంబంధించిన అంశాలుగా వాటన్నిటిని రూపొందించాలి. ఏ విషయంపై సాధనను పరీక్షించదలిచాడో దాని వివరాలు రాయాలన్నమాట. ఒక్కొక్క లక్ష్యాన్ని సాధించే దిశలో జరిగిన పురోభివృద్ధి మూల్యాంకనం చేయడానికి తగ్గ సాధనాన్ని నిర్ణయించే 3వ దశ అన్నమాట. తర్వాత వివిధ అంశాల్లో దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలి అనే అంశాన్ని పరిశీలించాలి. వ్యాసరూప ప్రశ్నలను ఉపయోగించడంలో, విషయతంత్ర ప్రశ్నలను ఉపయోగించడంలో ఉపాధ్యాయుడు నిర్ణయించాలన్నమాట. ఏ ప్రశ్నలు ఉపయోగించాలో నిర్ణయించాలి. ఒకేసారి కూర్చొని ఏ పరీక్షకునైనా పూర్తిగా మంచి నిరీక్షణ తయారు చేయలేడన్నమాట. సాధారణంగా సాధనా నికషాల్లో వ్యాసరూప ప్రశ్నలు ఉపయోగించబడుతూ ఉంటాయి. సాధారణంగా సాధనా నికషాల్లో ఎలాంటి ప్రశ్నలు ఉపయోగించబడుతూ ఉంటాయి? వ్యాసరూప ప్రశ్నలు ఉపయోగించబడుతూ ఉంటాయి. విషయాల ఎంపిక, బోధనా లక్ష్యాల తయారీ, సాధనా పరీక్ష రూపం, బ్లూ ప్రింట్ ఆధారంగా పరీక్షాంశాల తయారీ, పునఃపరిశీలన కూర్పు. ఇవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. విషయ భారతో పట్టిక అని చెప్పి ఇలా ఇచ్చాడు. కరెక్టే. విద్యా ప్రమాణాల భారతో పట్టికేమో ఇలా ఇచ్చాడు. సమస్య సాధనకి 32 మార్కులు, 40% అని చెప్పి ఏంటో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంది. కారణాలు తెలపడానికేమో 16 మార్కులు, 20%, వ్యక్తపరచడానికి 8 మార్కులు, 10%, అనుసంధానానికి 12 మార్కులు, 15%, ప్రాతినిధ్యపరచడానికి 12 మార్కులు, 15% అని ఉంది. మొత్తం 100 మార్కులు, 80 మార్కులు, 100% అని. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్లో ఎలా ఉంది. విషయ భారతో పట్టికే కదా ఇది. విద్యా ప్రమాణాల భారతం చూడండి. ఇక్కడ ప్రమాణాల భారతో పట్టికే కదా. సమస్య సాధన విద్యా పద్ధతులకి ఎన్ని ఇచ్చాడు? 25 మార్కులు, 50%. కారణాలు తెలపడానికి 10 మార్కులు, 20%. మిగతా అన్నిటికీ 5 మార్కులు, 10% ఇచ్చాడు కదా. ఇక్కడ కూడా 100% అని 50 మార్కులు కదా ఇస్తా. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇలా ఇచ్చాడు. 80 మార్కులకి ఇచ్చినప్పుడు ఇలాగా, 50 మార్కులకి ఇచ్చినప్పుడు ఇలాగా, అంతే. మనల్ని తినడానికి ఇవన్నీ చూడండి. ఇంకా ప్రశ్నాకృతి భారత పట్టిక సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, ఓకేనా. సెకండ్ ఇయర్లో ఏమో వ్యాసరూపానికి 32, సంక్షిప్తానికి 20, లఘు సమాధానానికి 80, విషయ నిష్ఠతకి 20, మొత్తం 80. ఇక్కడ
నేను ఇంకా చెప్పలేకపోతున్నాను అందుకే. ఓకేనా. కఠిన స్థాయి భారత పట్టిక సులభానికి 25, సాధారణానికి 37, కఠినానికి 18. ఇక్కడ పాయింట్స్లో ఇచ్చేసాడు ఏకంగా మార్కుల పర్సంటేజ్ అనేవి. ఇక్కడ చూడండి సరేనా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఒకే చోట పెడితే మనకి కొంచెం అర్థమవుతుంది కదా అని చెప్పి పెట్టాను. ఇంకా బుర్ర వేడెక్కిపోయిందని ఇంకొక చిన్న భాగం ఉంది. ఇది అది ఇంకొక 10 minutes ఉంటుంది. ఇంకో వీడియో చేస్తాను. సరేనా. థ్యాంక్ యూ.